గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఈ మధ్యకాలంలో ఈజీ మనీ కోసము చాలామంది వెంపర్లాడుతున్నారు. దాంతో దొంగతనాలు కానివ్వండి, దోపిడీలు కానివ్వండి, హత్యలు ఇలాంటివన్నీ చాలా వరకు 20 to 26 ఇయర్స్ ఉన్న అబ్బాయిలు ఎక్కువ శాతంలో చేయడం జరుగుతుంది. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, బైక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. బైక్ అక్కడ పెట్టేసి వచ్చే తర్వాత అది చూసుకునే లోపు అక్కడ బైక్ ఉండట్లేదు, ఎక్కడికి పోయిందో తెలియట్లేదు. అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళేసిన బైక్ వెళ్ళింది అని చెప్తే మా ట్రాఫిక్ వాళ్ళు, అంటే మనం ఏదైనా రాంగ్ ప్లేస్లో పెడితే ట్రాఫిక్ వాళ్ళు వచ్చేసి తీసుకొని పోతారు కదా, అలా అంటే మా వాళ్ళైతే తీసుకెళ్ళలేదు అని చెప్పేసి సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఎవరో ఒకరు పిల్లోడు వచ్చేసి దాన్ని జస్ట్ సేఫ్టీ పిన్ లేదంటే ఏదన్నా ఒక చిన్నది ఇనపది ఒక చిన్న తీగలాగా ఉన్నా కూడా దాన్ని పెట్టేసి లాక్ ఓపెన్ చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోతుంటున్నారు బైక్స్. అంటే ఈ లెక్కన చూస్తే చాలామంది బైక్స్ పోతూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్స్ రేజ్ అవుతున్నాయి. కానీ దానిని ఏం చేస్తున్నారు అంటే, బైక్స్ తీసుకుంటారు. ప్రకాశం జిల్లాలో కూడా చాలా రీసెంట్గా జరిగింది. 20 సంవత్సరాల అబ్బాయి ఈజీ మనీ కోసం అలవాటు పడి, జలసాలకు అలవాటు పడి పాకెట్ మనీ కావాలి అని చెప్పేసి అతను ఏం చేశాడు అంటే బైక్స్ని దొంగతనం చేయడం స్టార్ట్ చేసినాడు. జస్ట్ సేఫ్టీ పిన్ తోటి 11 బైక్లను దొంగతనం చేశాడు. అది కూడా రాత్రి సమయంలో, మధ్యాహ్నం సమయంలో మాత్రమే. ఉదయం పూట పట్టించుకోలేదు, కానీ రాత్రి సమయంలో అందరు డీప్ స్లీప్లో ఉంటారు కదా, ఆ సమయంలో తీసుకొని వెళ్ళిపోవడం, దాన్ని ఇమీడియట్గా వేరే వాళ్ళకు సేల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే బండికి ఉన్న నెంబర్ మార్చేయడము, దాంతోపాటు ఇంజన్ని కూడా మొత్తం కూడా షిఫ్ట్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. దానివల్ల బైక్ అనేది పోలీసులు గుర్తించడానికైనా దాంతోపాటు పట్టుకోవడానికైనా కూడా చాలా కష్టంగా మారుతుంది. ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఎక్కడికి వేరే ప్లేస్ కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, నైట్ అలా షిఫ్ట్ అయిపోతున్నాయి. దాంతో ఎక్కడ కూడా దొరకట్లేదు. అట్లా ఆ అబ్బాయిని ఇమీడియట్గా గుర్తించేసి పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, రిమాండ్కి పంపించడం అనేది చోటు చేసుకుంది. కాకపోతే చాలా ఏం జరుగుతుంది అంటే, మనం బైక్ని సేఫ్గానే పెట్టాం కదా, ఎక్కడికి వెళ్తుందిలే, మన తాళాలు అంటే మన కీస్ మన దగ్గరే ఉన్నాయి కదా, ఇంకా బైక్ ఏం కాదు, చాలా సేఫ్గా ఉంది అనుకోవడం మాత్రం పొరపాటే. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం వీడియోస్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది, వాళ్ళు హ్యాండిల్స్ ఉంటాయి కదా, దాన్ని గట్టిగా తన్నేస్తే కూడా లూజ్ అయిపోతున్నాయి, అవగానే దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటే మాకు తెలిసిన వాళ్ళవే 2-3 కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయిపోయి ఉన్నాయి. అలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే, ఇమీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు బైక్ పైన గనక ఇన్సూరెన్స్ చేయించి ఉంటే ఇమీడియట్గా ఫస్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళకు నా బైక్ అనేది థెఫ్ట్కి గురయ్యింది, ఇదిగోండి నేను ఆల్రెడీ FIR అనేది ఫైల్ చేశాను, దాని కాపీని మీకు పంపిస్తున్నాను అని చెప్పేసి పంపించాలి. అప్పుడు మీరు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్, దాంతోపాటు మీ బైక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేసి, అప్పుడు అది ఎవరి ఓనర్షిప్లో, అంటే మీ పేరు మీద ఉందా, లేకపోతే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేరు మీద, ఎవరి పేరు మీద ఉందా, వారి యొక్క ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ అడ్రస్ అన్నీ ఎవ్రీథింగ్ ఇచ్చేసి పోలీసులకు చెప్పాలి. చెప్పిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేస్తారు. వితిన్ 24 to 48 అవర్స్లో కూడా మొత్తం చెక్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఇంకా సివియర్గా ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటారు. ఇట్లా చాలా వరకు బైక్స్ అనేవి పోతున్నాయి, కానీ ఇప్పటి వరకు రికవర్ అయిన బైక్స్ అనేవి చాలా తక్కువ. ఎందుకంటే బైక్స్ ఎక్కడ తీసుకెళ్తున్నారో, ఏం చేస్తున్నారో అనేది ఇప్పటి వరకు కూడా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. రీజన్ ఏంటంటే దాన్ని సేల్ చేస్తున్నారు, అంటే మళ్ళీ సెకండ్ హ్యాండ్లో సేల్ చేస్తున్నారు. కానీ ఆ ఇంజన్స్ అనేవి ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకు ఒక నెంబర్ ఉంటుంది, అంటే వెహికల్ ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ తోటి ఈ బైక్ అనేది మనది అని తెలుస్తుంది కదా. ఆ నెంబర్ లేకుండా వాళ్ళు ఏదో ఆ నెంబర్ని ఏదో మ్యానిపులేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వారికి ఉన్న టెక్నాలజీతో యూజ్ చేసేసి ఆ ఇంజన్ మీద ఉన్న నెంబర్ని కూడా మార్చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి బండి అనేది దొరకడం చాలా కష్టంగా మారిపోతుంది. ఇక లక్షలు పెట్టి మనం ఇప్పుడు చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా తీసుకుంటున్నారు. 3 లక్షలు, 2,50,000, 3.5 లక్షలు ఇలాంటివి పెట్టేసి కూడా నైట్ పార్క్ చేసుకున్న తర్వాత పొద్దున్న చూసేసరికి బైక్ ఉండట్లేదు. అంత డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత వారు దాన్ని యూజ్ చేయకముందే ఎవడో ఒకడు చేసుకొని తీసుకొని పోతున్నారు. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి
దొరికిన తర్వాత వారికి ఉండే పనిష్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ అబ్బాయికి మినిమం టు మినిమం ఒక 5 years వరకు జైలు శిక్ష విధిస్తారు. దాంతోపాటు బైక్స్ అన్ని ఎక్కడికి పంపించారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ సేల్ అవుతున్నాయి, వారు ఎవరికి అమ్ముతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ బైక్ని రికవరీ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే మొత్తం కూడా కలర్ చేంజ్ చేస్తున్నారు, ఇంజన్ చేంజ్ చేసేస్తున్నారు, తర్వాత నెక్స్ట్ నెంబర్ ప్లేట్ చేంజ్ చేస్తున్నారు, ప్రతిదీ చేంజ్ చేసి తర్వాత కొత్త షోరూమ్ బండి లెక్క దాన్ని సేల్ చేయడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది మాత్రం మన పేరు మీదనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ బండికి ఏ నెంబర్ వచ్చినా సరే ఆ రిజిస్ట్రేషన్ అనేది మన పేరు మీదనే ఉంటుంది. వాడు ఆ నెంబర్తో కనుక ఎక్కడ ట్రావెల్ అయినా సరే కంపల్సరీ మన అయితే ఖచ్చితంగా మనకే అది రావడం జరుగుతుంది. ఒకవేళ బైక్ కనుక దొరికింటే రిజిస్ట్రేషన్ అనేది చెక్ చేస్తే, నెంబర్ ప్లేట్ మార్చేసినా ఒకవేళ ప్రీవియస్లో నెంబర్ ప్లేట్ ఏది ఉంది అని కనుక చెక్ చేస్తే ఖచ్చితంగా అది మన పేరు మీదనే ఉంటుంది. దాన్ని బట్టేసి ఒక 4-5 బైక్స్ అయితే రికవరీ చేశారు. కానీ మిగతా అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అనేది మాత్రం పోలీసులు ఇప్పటివరకు గుర్తించలేకపోతున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అలా నాకు తెలిసిన హరి అని చెప్పేసి ఒక అబ్బాయిది వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ది, ఇలాంటి వంద కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనము బైక్ను పార్క్ చేసేటప్పుడు అది సేఫ్ ప్లేస్లో ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇంకొకటి, దాని చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఒకవేళ దానికి ఏదన్నా ఒకటి అలారం లాంటిది మీ బైక్ను కనుక వాళ్ళు టచ్ చేస్తే ఒక సౌండ్ వచ్చేలాగా కనుక ఏదైనా సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోండి. ఇకపోతే ఈ మధ్య కాలంలో కొత్తగా లాక్స్ అనేవి కూడా ఓన్లీ థంబ్ ఇంప్రెషన్తో వస్తున్నాయి. కాబట్టి దాన్ని సెట్ చేయించుకోవాలని కూడా సెట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో అది కూడా చేయించుకోవడానికి చూడండి. అలా అయితే మన యొక్క వెహికల్ మన దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి దొంగలు మన చుట్టే ఉంటారు. అది బైక్ ఎక్కడ ఉన్నా సరే, ఎప్పుడున్నా సరే వారు వచ్చి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి అలర్ట్, ఇలాంటివన్నీ చోటు చేసుకుంటుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు